అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 1వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు పనుల మీద ధ్యాస పెట్టి ముందుకు సాగుతారు, తెలివిగా వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందిన బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన కొనుగోలును చేస్తారు. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ మర్యాదలను అందుకుంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదృష్ట యోగాలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పరచుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన కొనుగోలులు చేస్తారు. కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరిన వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. మీరు ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన బంధువుల అండదండలు ఏర్పడిన సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గృహమన ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారంలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారమున లాభాలను అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగిన దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభయోగాలు ఏర్పడిన విజయసిద్ధి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు వెలువడిన ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు